హాయ్ ఫ్రెండ్స్, పాలకూర చుక్కకూర కర్రీ ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీంట్లో ఎగ్స్ కూడా వేసుకున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా పాలకూర తీసుకొని నీట్గా కడిగి పెట్టుకుందామండి. ఆకుకూర అయితే కట్ చేయకముందే కడుక్కోవాలండి. కట్ చేశాక అస్సలు కడుక్కోకూడదు. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న పాలకూరని కట్ చేసుకుందామండి. మీడియం సైజు ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. కట్ చేసుకోవటం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకుందామండి. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇప్పుడు చుక్కకూర కూడా తీసుకొని నీట్గా కడిగేసుకుందామండి. కడుక్కున్నాక ఇది కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడైతే మూత తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసుకుందామండి. చుక్కకూర అయితే తొందరగా ఉడికిపోతుందండి. అందుకే ముందుగా పాలకూర వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాక చుక్కకూర వేసుకోవాలి. వేసుకున్నాక 1½ టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడైతే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఈ విధంగా పొట్టు తీసుకొని పెట్టుకుందాము. తీసుకున్నాక ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకుందాము. ఈ విధంగా పెట్టుకొని కర్రీలో వేసుకుంటే ఎగ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే కర్రీ మొత్తం ఒకసారి కలుపుకొని ఎగ్స్ కూడా వేసుకుందామండి. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర చుక్కకూర రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.